వాగ్దానపు ఆరాధనకు కూడి వచ్చిన మీకందరికీ నిండు మనసుతో ప్రేమ వందనాలు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథం 66వ పుస్తకం అత్యంత ప్రధానమైనది, ప్రత్యేకమైనది, ప్రకటించే గ్రంథం, ప్రధానమైన గ్రంథం, ప్రత్యేకమైనటువంటి గ్రంథం ఈ ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం ప్రపంచమంతటికి నోటీసు లాంటిది. ఇది ప్రధానమైన గ్రంథం, ప్రత్యేకమైన గ్రంథం, ప్రకటించవలసిన గ్రంథం. ఇది దాచే గ్రంథం కాదు, మరుగై ఉన్న గ్రంథం కాదు, ముద్ర వేసిన గ్రంథం కాదు. దానియేలుతో చెప్పాడు ఈ గ్రంథానికి ముద్ర వేయమని. యోహానుతో చెప్పాడు ఈ గ్రంథంలో రాయబడిన సంగతులకు ముద్ర వెయ్యవలదు అని. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి, 404 ప్రవచనాలు ఉన్నాయి. 278 ప్రవచనాలు పాత నిబంధన గ్రంథముతో సంబంధం కలిగినటువంటి ప్రవచనాలు. మిగతావి వర్తమాన భూత భవిష్యత్ కాలములలో జరిగిన, జరుగుచున్న, జరగబోయే సంగతులకు సంబంధించినటువంటి వచనాలు. 22 అధ్యాయాలు, 404 ప్రవచనాలు కలిగినటువంటి ఈ ప్రకటన గ్రంథం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ప్రపంచానికి ఒక నోటీసు లాంటి ప్రత్యేకమైన గ్రంథం ప్రకటన గ్రంథం. ఈ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. స్వయం సంభూతుడైనటువంటి యేసుక్రీస్తు వారు తన ప్రత్యక్షతను గురించి, తన ఆగమనాన్ని గురించి, రహస్య రాకడను గురించి ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం చదువుకున్నాం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఇక ఆలస్యము లేక, ఇక ఏమాత్రం జాప్యం జరగదు, త్వరగా, శీఘ్రముగా, మేఘము వలె వేగముగా నేను వచ్చుచున్నాను. అంతఃపురములో నుంచి బయలుదేరే పెండ్లి కుమారుని రీతిగా శూరుడు తన పదమునందు పరిగెత్త ఉల్లసించున్నట్లుగా నేను త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను అని ప్రభు ఫిలదెల్ఫియా సంఘంతో చెప్తున్నట్లుగా మనం ఈ లేఖనంలో గమనిస్తాం. అయితే ఈ ఫిలదెల్ఫియా సంఘం యొక్క ప్రత్యేకతలు చెప్తాను చూడండి. ఈ ఫిలదెల్ఫియా సంఘానికి అభినందనలు దేవుడు తెలియపరిచాడు, అమూల్యమైన వాగ్దానాలు దేవుడు అందించాడు, అపారమైన ప్రేమను రుచి చూపించాడు. దేవుని యొక్క బహు వింతైన ప్రేమ, బహు బలమైనటువంటి ప్రేమ, బహు స్వచ్ఛమైనటువంటి ప్రేమను ఎరిగినటువంటి సంఘం ఈ ఫిలదెల్ఫియా సంఘం. తాము అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకునే అబద్ధికులను పసిగట్టినటువంటి సంఘం ఈ ఫిలదెల్ఫియా సంఘం. ఎన్నో ఆధిక్యతలు, ఎన్నో ప్రత్యేకతలు కలిగినటువంటి సంఘం ఫిలదెల్ఫియా సంఘం. లోపాలు లేని, పాపాలు లేని సంఘం ఫిలదెల్ఫియా సంఘం. దేవుని ద్వారా మెచ్చుకొనబడిన సంఘం, దేవుని ద్వారా ప్రశంసింపబడిన సంఘం, దేవుని అపారమైనటువంటి ప్రేమకు
చిహ్నంగా నిలిచినటువంటి సంఘం ఈ ఫిలదెల్ఫియా సంఘం. ఈ సంఘానికి విస్తారమైనటువంటి వాగ్దానాలు, ప్రశంసలు దేవుడు తెలియపరిచాడు. ఉపదేశముతో కూడినటువంటి ఒక హెచ్చరికను తెలియపరిచాడు ఈ సంఘానికి. ఏమని అనంటే, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో, ఎవడునూ నీ కిరీటమును అపహరించకుండా, దోచుకోకుండా, దొంగిలించకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటే నీ కిరీటాన్ని నువ్వు కాపాడుకుంటావు. సంఘమా, ఓ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘమా, ప్రేమలో వర్ధిల్లుతున్న సంఘమా, ప్రేమలో పరిపూర్ణతలోనికి ఎదిగిన సంఘమా, ప్రభు రాకడ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న సంఘమా, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నట్లయితే నీ కిరీటాన్ని నీ యొద్ద నుండి ఎవరు దోచుకోలేరు, అపహరించలేరు, దొంగిలించలేరు అని ఒక సున్నితమైనటువంటి హెచ్చరికతో కూడిన ఉపదేశం చేసినట్లుగా లేఖనం చెప్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నటువంటి రోజులలో చాలా సందర్భాల్లో చెప్పారు, నేను మరలా వస్తాను, నేను త్వరగా వస్తాను, మరలా మీకు స్థలం సిద్ధపరిచి నేనుండు స్థలంలో మీరును ఉండులాగున వచ్చి నేను మరల మిమ్మల్ని తీసుకుని వెళ్తానని ఎన్నో ప్రబోధాలు చేసినట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. దైవజనుడైనటువంటి పౌలు కూడా చెప్తాడు, ఇకను ఆలస్యము లేక వచ్చుచున్నవాడు ఆలస్యము చెయ్యక వచ్చును, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చును అని. ప్రభు రావటం ఖచ్చితం, త్వరగా రాబోతున్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ఆయన తన రాకడను గురించి ఆలస్యం చేసే దేవుడు కాదు, అలక్ష్యం చేసే దేవుడు కాదు. అందరూ అంతటా మారు మనసు పొంది రక్షింపబడవలనని మన ఎడల దీర్ఘశాంతం చూపుతున్నాడు. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభువు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు పెంతెకొస్తోళ్ళు ఇద్దరు విశ్వాసులు కానీ, సేవకులు విశ్వాసులు కానీ కలుసుకున్నారనుకోండి, ఏం చెప్పుకుంటారు కలవంగానే? ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం. మరికొన్ని సంఘాల్లో వాళ్ళు వందనాలు బ్రదర్, వందనాలు అని అనుకుంటారు. కానీ బైబిల్ మిషన్కి సంబంధించినటువంటి విశ్వాసులు ఒకళ్ళకు ఒకళ్ళు ఎదురుపడినప్పుడు, ఒకళ్ళనొకళ్ళు పలకరించుకునేటప్పుడు ఏమని చెప్తారో తెలుసా? మరణ్ ఆతా అంటే అర్థం ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు. అక్కడ రాయబడిన మాటలు చూడండి జాగ్రత్తగా. ప్రభువు వచ్చుచున్నాడు అన్న చోట కింద ఆదిమ భాషలో మరణ్ ఆతా అని చెప్పి 3 ప్రాముఖ్యమైన మాటలు రాశారు అక్కడ. ఏమని? మరణ్ ఆతా అంటే అర్థం ఏంటి అని అంటే, 1 ప్రభువు వచ్చుచున్నాడు, 2 ప్రభువు వచ్చి ఉన్నాడు, 3 ప్రభువా రమ్ము. దేవునికి స్తోత్ర. అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మరణాత అంటే 3 అర్థాలు. 1 ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభువు వచ్చి ఉన్నాడు, ప్రభువా రమ్ము. అంటే సిద్ధపడిన సంఘం, పెండ్లి కుమార్తె సంఘం, పరిశుద్ధాత్మ వరములతో అలంకరించబడినటువంటి సంఘం ఈ రీతిగా పిలుస్తుంది ప్రభువుని, ప్రభువా రమ్ము. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం, ఆత్మయు
పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు రమ్ము అని చెప్పవలెను గదా. 22 అధ్యాయంలో రాయబడిన మాట, ప్రభు అయిన యేసు రమ్ము అనే ఒక మాటను కూడా మనం గమనిస్తాం. ఈ పూట ఈ సందేశంలో మీరు నేర్చుకోవాల్సిన, మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక చిన్న మాట గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తేమో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు, పెండ్లి కుమార్తె, వినుచున్న మనము చెప్పవలసినటువంటి సంగతి ఏంటి, ఆయన చెప్పుచున్న సంగతులేంటి, మనం చెప్పవలసిన సంగతి ఏంటి అనే మాటను మీరు గమనించాలి. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. పరిశుద్ధాత్ముడు, పెండ్లి కుమార్తె సంఘము, వినుచున్నటువంటి వాళ్ళందరూ చెప్పవలసిన మాట ఏంటంటే, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. పెండ్లి కుమార్తె సంఘం అంటే సిద్ధపడినటువంటి వధువు సంఘం, సంపూర్ణ సిద్ధి నొందిన వధువు సంఘం, జై జీవితం కలిగినటువంటి వధువు సంఘం, లోపము లేనటువంటి వధువు సంఘం, దేవుని కుడి పార్శ్వమున కూర్చుండటానికి సిద్ధంగా ఉన్నటువంటి సంఘం. అయితే పరిశుద్ధాత్ముడు అదే స్వరం వినిపిస్తున్నాడు, పెండ్లి కుమార్తె సంఘం అదే స్వరం వినిపిస్తుంది. ఈ ప్రవచన వాక్యాలను వింటూ ఉన్నటువంటి మనం కూడా అదే కేక, అదే పిలుపు, అదే స్వరముతో పిలవాలి. ఏమని? ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు త్వరగా రాబోతున్నాడు, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇది ఖచ్చితం, ఇది కాదనలేని, వారించలేనటువంటి వాస్తవమైనటువంటి సత్యం. అయితే ఆయన ఎందుకు త్వరగా వచ్చుచున్నాడు? ఆయన వచ్చే సమయంలో పెండ్లి కుమార్తె సంఘం, పరిశుద్ధపరచబడిన జీవము కలిగిన దేవుని సంఘం, కృపావరములలో లోపము లేనటువంటి మహిమగల సంఘం ఏవే విషయాలలో ఎలాంటి సిద్ధపాటు కలిగి నడుచుకోవాలి, ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు చెప్పినప్పుడు ఆ సంఘం ఏ రీతిగా ప్రభు రాకడ కోసం తనను తాను సిద్ధపరుచుకుంది, ఆ సంఘములో ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ దేవుని రాకకై ఎలా తమ జీవితాన్ని మలుచుకుని మార్చుకుని మహిమకరంగా సిద్ధపరచబడ్డారు అనే సంగతులు నేను మీతో చెప్తాను. అందరూ శ్రద్ధగా ఆలకించాలి. నేటి వర్తమానం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దేవునికి స్తోత్ర. ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, ఎందుకు వస్తున్నాడు, ఏ ఉద్దేశంతో వస్తున్నాడు, వస్తూ ఉన్న దేవుడు ఏం చేయబోతున్నాడు అనే 3 ఆలోచనలు, 3 ప్రత్యక్షతలు ముచ్చటగా నేను మీతో చెప్తాను. చదువుకుందాం, జాగ్రత్తగా వినండి. మొదటి మాట, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వాక్యం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. చప్పట్లు కొట్టి దేవుడు మహిమ పరుద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి చక్కని ప్రవచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని వాక్యములను, ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం, చూడండి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ఇప్పుడు చదివిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యంలో 3 గుంపుల ప్రజలను మనం చూస్తాం. 3 గుంపుల ప్రజలను చూస్తాం.
మొదటి గుంపు చదువువారు, రెండవ గుంపు వినువారు, మూడవ గుంపు గైకొనువారు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా అందరూ హల్లెలూయా. ఇక్కడ 3 గుంపుల ప్రజలను, 3 విధములైనటువంటి ప్రజలను మనం చూస్తున్నాం. మొదటి గుంపు చదువుతారు, బైబిల్ గ్రంథాన్ని చదువుతారు. ఒక పాఠ్య పుస్తకంలాగా, ఒక వేద పారాయణం చేసి వేద గ్రంథంలాగా చదువుతారు. రెండవ గుంపు చదవరు, బైబిల్ చదవరు, వింటా ఉంటారు. చెప్పే సంగతులను, చెప్పే ప్రవచనాలను, చెప్పే వర్తమానాలను శ్రద్ధగా వింటారు, ఆసక్తిగా వింటారు, భయభక్తులతో వింటారు, ఓపికగా వింటారు, చాలా వినయ భయభక్తులతో వింటారు. మూడవ గుంపు ఉంది, వీళ్ళు ఏం చేస్తారంటే చదువుతారు, వింటారు, చదివిన వినిన సంగతులను అంగీకరించి వాటిని అవలంబించి వాటి ప్రకారం నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తారు. యోగ్యమైన మంచి మనసుతో ఆ వాక్యాలను విని, యోగ్యమైన మంచి మనసుతో ఆ ప్రవచన గ్రంథాన్ని చదివి, అందులో సత్యాలను గ్రహించి వాటిని గైకొనటానికి, ఆచరించడానికి, అనుసరించడానికి, వాటి ప్రకారంగా నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తారు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం మంచిది. వాక్యాన్ని సమయం దొరికినప్పుడల్లా శ్రద్ధగా, బాధ్యతగా, ఆసక్తిగా వినటం మంచిది. కానీ చదివిన విషయాలను, వినుచూ ఉన్నటువంటి సంగతులను హృదయంలో చేర్చుకుని వాటి ప్రకారంగా జీవించడానికి, వాటిని గైకొనటానికి మనం ఎప్పటికప్పుడు మనం సిద్ధపరచుకోవాలి. ఎందుకు అనంటే ప్రభువు చెప్తున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్ర. ఎవరు ధన్యుడు? చదివేవాళ్ళు ధన్యులు కాదు, వినేవాళ్ళు ధన్యులు కాదు, గైకొన్న వాళ్ళు మాత్రమే ధన్యులు. నా రాక సమయములో, నా ప్రత్యక్షత సమయములో, నేను రెండవసారి మేఘ మండలం మీద ప్రత్యక్షమయ్యే ఆ శుభ గడియలో ఎవరైతే ఈ ప్రవచన వాక్యాలన్నింటినీ గైకొంటారో వాళ్ళని మించిన భాగ్యవంతులు, ఆశీర్వదించబడిన వాళ్ళు, ధన్యజీవులు భూప్రపంచంలో ఇంకెవరు ఉండరు అన్నట్లుగా యేసుక్రీస్తు చెప్పటం మనం గమనిస్తాం. కనుక రాకడ దినాల్లో ఉన్నటువంటి మనం, రాకడ సందేశాలను ధ్యానించుచున్న మనం, రాకడలో మార్పు నొంది ఎత్తబడి యేసును ఎదుర్కోవాలనుకుంటున్న మనం నేర్చుకోవాల్సిన మొదటి అనుభవం ఏంటంటే ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. అందులో ఏ సందేహం లేదు, ఏ అనుమానం లేదు, ఇంకా అందులో ఇక ఎటువంటి పొరపాటు లేనే లేదు. కానీ ఆయన త్వరగా వచ్చుచున్నటువంటి ఆ గడియలలో, ఆ శుభ గడియలలో, ఆ అంచె దినాలలో ప్రభువుని ఎదుర్కొనటానికి సిద్ధపడుతున్నటువంటి సంఘంలో ఉండవలసిన ఆధ్యాత్మికమైన అనుభూతి ఏంటంటే ప్రవచన వాక్యములను ఎంత మట్టుకు మనం గైకొంటున్నాం, ఎంత మట్టుకు మనం ఆచరిస్తున్నాం, విని వాటిని విడిచిపెట్టే వారిలాగా ఉంటున్నామా, చదివి భయపడేవారిలాగా ఉంటున్నామా, చదివేశాం అని సంబరపడేవారిలాగా ఉంటున్నామా, చదివిన విషయాలను మనసులో, హృదయంలో భద్రపరుచుకొని వింటున్నటువంటి సంగతులను బట్టి విశ్వాసములో స్థిరపరచబడి ఆధ్యాత్మిక అంతరిక్షాన్ని అనుభవిస్తూ దైవ భయముతో రాకడను గురించిన సిద్ధపాటు కలిగి నా ప్రభు నా కోసం త్వరగా రాబోతున్నాడు, నేను ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని
సంపూర్ణంగా గైకొనలేనటువంటి స్థితిలో ఉన్నాను, దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా ఆచరించలేని స్థితిలోనే ఉన్నాను, అయ్యో నా ప్రభు వస్తే ఎలా అనే భయము, ఆ వణుకు మనలో ఉందా లేదా? మందిరానికి వస్తున్నామని సంబరపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నామని సంతోషిస్తున్నాం, పరిచర్య చేస్తున్నామని సంబరపడుతున్నాం, ప్రజల్లో గుర్తింపు ఉందని ఆరాటపడుతున్నాం, అంత బాగుంది. కానీ నేర్చుకున్న సంగతులకు ఏమైనా న్యాయం చేస్తున్నామా? వింటున్న సంగతులకు ఏమైనా న్యాయం చేస్తున్నామా? చదువుతున్న విషయాలను ఏమైనా హృదయంలో భద్రపరుచుకుని పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి అడుగులు ముందుకి వేయగలుగుతున్నామా లేదా? ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి ఈ గ్రంథములో రాయబడినటువంటి సంగతులను గైకొను వారు మాత్రమే ధన్యులు, వాళ్ళు మాత్రమే ప్రభు రాకడలో ఎత్తబడి సదాకాలం ప్రభుతో ఉందురుగాక. అందరు చెప్పండి, అర్థమైన వాళ్ళు చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యాకోబు దైవజనుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు కూడా చదువుకుందాం, చూడండి దయచేసి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యములను సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనయ్యుండుడి. 25వ వచనంలో చివరి భాగం, వాడు వాక్యమును విని మరుచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. చాలామంది మందిరానికి వచ్చి వాక్యాన్ని వింటున్నారు, కానీ విన్న కొంత సమయానికే మర్చిపోతున్నారు వాక్యాన్ని. ఒకడు తన కళను మర్చిపోయినట్లుగా, అద్దంలో చూసినటువంటి తన సహజ ముఖాన్ని వెలపటికి వచ్చి మర్చిపోయినట్లుగా చాలామంది విన్న వాక్యాన్ని వెంటనే మర్చిపోతారు. కొంతమంది మందిరంలో ఉన్నంతసేపు గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది వాక్య పరిచర్య జరుగుతున్నంతసేపు గుర్తుపెట్టుకుంటారు, ఆరాధనలో మర్చిపోతారు. కొంతమంది మందిరంలోంచి అడుగు బయటకు వేసేటప్పుడు మర్చిపోతారు. కొంతమంది వాళ్ళకి అవసరమైన వాక్యాలు మాత్రం గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళకి అవసరం లేని వాటిని మాత్రం అసలు పొరపాటున పట్టించుకోరు, అసలు వాళ్ళకి కాదన్నట్టుగా వదిలేస్తారు. వాళ్ళకి అనుకూలమైన మాటలు మాత్రం వాళ్ళు హృదయంలో చేర్చుకుంటారు. వాళ్ళు మన వల్ల కాదు, ఇది చాలా కఠినం, ఇది కష్టతరం అనుకుంటే దాన్ని వదిలేస్తారు. అవన్నీ మన వల్ల కాదులే ఎందుకు అన్నట్లుగా, అసలు మనం వినలేదుగా అన్నట్లుగా కొంతమంది పక్కకు తోచేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, మీరు వాక్యాన్ని విని మర్చిపోవద్దు, వాక్యాన్ని విని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, వాక్యాన్ని విని దాని ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. వాక్యాన్ని విని మరుచువారము కాక వాక్యాన్ని విని క్రియ చేయువారమై ఉండి ఆ క్రియలో మనం ధన్యులుగా మారాలి అనే ఒక చక్కని మాటను మనం ఇక్కడ గమనిస్తాం. చాలామంది తామే మోసం చేసుకుంటున్నారండి. వాక్యం వింటున్నారు, విని మర్చిపోయి తమను తాము మోసం చేసుకునే వాళ్ళు కొందరు. వాక్యం విని వాక్యానుసారంగా ప్రవర్తించకుండా వాళ్ళకి ఇష్టానుసారంగానే వాళ్ళ పాత అలవాట్ల ప్రకారమే ప్రాచీన స్వభావమును అనుసరించే, పాత బుద్ధులను అనుసరించే నడుచుకుంటూ తమ్మును తాము మోసం చేసుకుని మోసములో ముంచివేయబడేవాళ్ళు మరికొంతమంది ఉంటున్నారు. నా మాటనండి ప్రియులరా, మీరు వాక్యం వినటం మంచిది, వాక్యం చదవటం మంచిది, కానీ వాక్యాన్ని విని మర్చిపోతే
వాక్య ప్రకారం ప్రవర్తించకుండా మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటే చేతులారా దైవాశీర్వాదాలని పాడు చేసుకుంటారు. అందుకని మీరు వాక్యాన్ని మరుచువారు కాక క్రియ చేయువారై ఉండి క్రియలో మీరు ఆశీర్వదించబడాలి. క్రియాశీలకమైన జీవితం, క్రియలతో కూడిన జీవితం, వాక్యానుసారమైన జీవితం, వాక్యాన్ని బట్టి నడుచుకునే జీవితం క్రైస్తవులమైన మనకి చాలా అవసరం. ప్రకటించేవాళ్ళు చాలామంది ఉన్నారండి, కానీ పాటించేవాళ్ళు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రకటించే వాళ్ళు చాలామంది ఉంటారు. బోధకుల్లో కానీ, విశ్వాసుల్లో కానీ, పెద్దలలో కానీ, ఆత్మీయ అనుభవం కలిగినటువంటి వారిలో కానీ చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. చెప్పటం చాలా సులువేమీ కాదు, కానీ అది కొంత మట్టుకు కష్టమే. కానీ చెప్పటం కంటే కూడా చెయ్యటం, ప్రకటించడం కంటే కూడా పాటించడం చాలా ఆశీర్వాదకరమైన అనుభవం. కనుక దేవుని పిల్లలమైన మనం నామకార్థ క్రైస్తవుల వలె, అన్యజనుల వలె ఏదో ఆదివారం ఆలయానికి వచ్చి దేవుని మాటలు వింటున్నామని తృప్తిపడక, సంతోషించక, ఈరోజు కొన్ని కొత్త సంగతులు తెలుసుకున్నాం అని చాలా సంబరాలతో తిరిగి వెళ్ళక, మనం ఈరోజు నేర్చుకున్న బోధలో, ఉపదేశములో, వాక్యములో మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకుందాం. ఈ వాక్యపు వెలుగులో నడుచుకుందాం. ఈ వాక్యపు వెలుగులో మనం నడుస్తున్నప్పుడు మనలో ఏవైనా లోపాలు, బలహీనతలు, పొరపాట్లు, అవిధేయతలు కనబడితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేద్దాం. మనల్ని మనం నూతనపరుచుకుందాం అన్న ఆలోచన మనకి చాలా అవసరం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ఆత్మ సంబంధులం, మనం అతి పరిశుద్ధులం, అత్యంత ప్రియులం మనం. కానీ సంఘంలో, సమాజంలో ఇంకొక గుంపు ఉన్నారు, అవకాశవాదులు, అపవాది సంబంధులు, అబద్ధికులు. వీళ్ళు వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని చదువుతారు, కానీ వాక్యాన్ని గైకొనటానికి ఇష్టపడరు. వాక్యపు వెలుగులో నడుచుకోవటానికి ఇష్టపడరు. వాక్యం దిద్దుతున్నప్పుడు, వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు, వాక్యం సరి చేసుకోమని ఆలోచన చెప్తున్నప్పుడు లోబడరు. జీవితాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నం చెయ్యరు. మార్చుకుందామన్న ఆలోచన కూడా వీళ్ళకి రాదు. ఆల్రెడీ వీళ్ళు ఎవరంటే అవకాశవాదులు, అపవాది సంబంధులు, అబద్ధికులు కనుక వీళ్ళు వాక్యానికి లోబడరు, వాక్యపు వెలుగులో నడవరు, వాక్యానుసారంగా జీవించరు. ప్రవచన వాక్యాలని గైకొనాలన్న ఆలోచన, ఉద్దేశం పొర్రపోటున వీళ్ళకి ఉండదండి. నా మాటనండి, మనమంతా ఆత్మీయులము, అతి పరిశుద్ధులము, అత్యంత ప్రియులము గనుక మనలో ఉండాల్సినటువంటి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే విన్న వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి. వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైన ప్రవర్తన, కడమట్టుకు కట్టడలను గైకొనాలన్న తాత్పర్యం కలిగి మనం జీవితాన్ని కొనసాగించాలి. ఎవరైతే వాక్యానుసారంగా జీవించడానికి నడుం బిగించుకుంటారో, మనసును నూతనపరుచుకుంటారో, హృదయాన్ని సిద్ధపరచుకుని స్థిరపరచుకుంటారో వాళ్ళు ధన్యులు. ఎందుకంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయంలోనట ఎవరైతే ఈ ప్రవచన వాక్యాలను గైకొంటారో వాళ్ళు మాత్రమే ధన్యులని బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ హల్లెలూయా. 3 సంగతులు చెప్తాను ప్రభు త్వరగా వచ్చుచున్నాడనే సంగతులు. ఆ ప్రభు వచ్చినప్పుడు మొదటగా ప్రవచన వాక్యాలను గైకొన్న వాళ్ళు ధన్యులని చెప్పాను కదా. ఈ ఫిలదెల్ఫియా సంఘానికి ఆ 3 సంగతులు ఆపాదిస్తూ ప్రతి మాట నేను కంక్లూషన్లో చెప్తూ ముందుకు సాగుతూ ఉంటాను. చదువుకుందాం, చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను
లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొదటి మాట గుర్తుపెట్టుకోండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు చెప్పాడు త్వరగా వచ్చుచున్నాను అని. అయితే ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి అంటే ఫిలదెల్ఫియా సంఘానికి అందించబడిన వాక్యం ఏంటి, ప్రకటించబడిన సందేశం ఏంటి, ఉన్నత ఉపదేశం ఏంటి అని అంటే, ఇదిగో ఓర్పుగా వాక్యాన్ని గైకొనుము, నేర్పుతో వాక్యాన్ని గైకొనుము, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అంగీకరించి అవలంబించి ఓపికతో ఫలించు, ఓర్పుతో ఫలించు అని ఫిలదెల్ఫియా సంఘంతో చెప్తే, ఈ సంఘమట ఓర్పు విషయమైనటువంటి వాక్యాన్ని చాలా చక్కగా గైకొన్నట్లుగా దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని పిల్లల్లో పూర్ణమైనటువంటి ఓర్పు ఉండాలండి. వాక్యాన్ని గైకొనాలంటే, వాక్యానుసారంగా ప్రవర్తించాలంటే సముద్రమంత సహనం ఉండాలి. ఓర్పును నేర్పుగా కొనసాగించే ఆ జ్ఞానం ఉండాలి. చాలామందికి సహనం ఉండట్లేదు, ఓర్పు ఉండట్లేదు, ఓపిక ఉండట్లేదు. నా వల్ల కాదు పాస్టర్ గారు, నేను ఓపిక పట్టలేనండి, నేను సహించలేనండి, నేను భరించలేనండి, నా వల్ల కాదండి, ఇంతకాలం ఓపిక పట్టాను కానీ ఇక నా వల్ల కాదండి, నా వల్ల కాదు. కానీ ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి బైబిల్ చెప్తుంది, నీవు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొన్నావు. కాబట్టి సంఘమా, భూనివాసులను శోధించడానికి లోకం మీదకు ఒక ప్రళయం రాబోతుంది, ఒక ఉగ్రత రాబోతుంది, ఒక శ్రమ రాబోతుంది, ఒక ఉపద్రవం రాబోతుంది, ఒక వినాశనం రాబోతుంది, ఓ భయంకరమైన ప్రళయం రాబోతుంది. ఆ కాలంలో నేను నిన్ను కాపాడుతాను. దేవుని స్తోత్ర. ఎవరైతే ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా ప్రవర్తించి ప్రవచన వాక్యములను గైకొని దీవించబడతారో, ధన్యులుగా మార్చబడతారో, వాళ్ళకు ఒక ప్రవచనం ఏంటంటే, భయంకరమైన శోధన కాలంలో భూనివాసులందరినీ శోధించే ఆ శోధన కాలంలో వాక్యాన్ని గైకొని ప్రియులు ఆ భయంకరమైన శోధనలో నుంచి తప్పించబడి భద్రంగా క్షేమంగా కనుపాపవలే కాపాడబడి ఉగ్రతను తప్పించుకొని రక్షింపబడుదముగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. రెండో మాట చెప్తాను, చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 16:16. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, దిగంబరిగా సంచరించుచున్నందున చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి ఒకసారి గట్టిగా. ప్రభు చెప్తున్నటువంటి మాట, నేను దొంగవలే వచ్చుచున్నాను. దొంగగా కాదు, దొంగవలే. దొంగగా కాదు యేసు ప్రభు రాబోతుంది, దొంగ వలే అంటే చెప్తాను చూడండి. దొంగ చెప్పిరాడు. దొంగ ఇప్పుడు వస్తాడు అని అంటే బైబిల్ చెప్తుంది, అర్ధరాత్రి వస్తాడో, కోడి కూయక మునుపు వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో తెలియదు మనకి. మనం అనుకొనని గడియలో ప్రశాంతంగా అందరూ నిద్రపోతున్నటువంటి సమయంలో, గాఢ నిద్రావస్థలో మత్తులో ఉన్నటువంటి సమయంలో, రాత్రి జాముల్లో అంత సద్దుమణిగినటువంటి నిషీది రాత్రిలో దొంగ వస్తాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మనము అనుకొనని గడియలో దొంగవలే
వస్తాడట. ఆయన వచ్చినప్పుడట మనలో ఏ ఒక్కరు కూడా దిగంబరులుగా కనబడకూడదు, దిగంబరులుగా కనబడకూడదు. మన దిశమల సిగ్గు కనబడకుండా మనం ఆయన వచ్చినప్పటికి మనం ఎలా ఉండాలంటే వస్త్రాలను ధరించుకొని, ప్రశస్తమైన వస్త్రములను ధరించుకొని మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, మెలకువగా ఉండాలి. ఈ వస్త్రాన్ని దొంగిలించే దొంగ ఒకడు ఉన్నాడు. వాడి పని ఏంటంటే వెండి బంగారాలు దోచుకోడు, ఆభరణాలు దోచుకోడు, విలువైన వస్తువులు దోచుకోడు. వాడి పని ఏంటంటే వస్త్రాలు మాత్రమే దోచుకుంటాడు. వీడు వస్త్రాల దొంగ. వీడు ఏ దొంగ అండి? వస్త్రాల దొంగ. మీకు అర్థమవటానికి చెప్తాను చూడండి. యెరూషలేము నుంచి ఒక మనుషుడు యెరికోకి దిగి వెళ్తున్నాడు. యెరూషలేము అనేది ఉన్నతమైనటువంటి స్థలము, యెరికో అనేది లోతట్టు ప్రాంతం, సముద్ర మట్టానికి లోతట్టు ప్రాంతం. యెరికో శాపగ్రస్తమైంది. యెరికో వేశ్యలతో నిండినటువంటి పట్టణం, యెరికో దొంగలతో నిండినటువంటి పట్టణం, యెరికో గుడ్డివారితో నిండినటువంటి పట్టణం. యెరూషలేము పరిశుద్ధమైన పట్టణం, సౌందర్యమైన పట్టణం, దేవుడు కోరుకున్న పట్టణం, దేవుడు నివాసమున్న పట్టణం, దేవుని ఆశీర్వాదం పొందిన పట్టణం ఈ యెరూషలేము. ఆ యెరూషలేము పరిశుద్ధ స్థలాన్ని విడిచి శాపగ్రస్తమైన స్థితికి ఒక మనుషుడు దిగొస్తున్నాడు. పేరు రాయబడలేదు. అయితే మార్గములో దొంగ అతని దగ్గరికి వెళ్ళాడు, అతన్ని కొట్టాడు, గాయపరిచాడు. కొర ప్రాణంతో అతన్ని రోడ్డు ప్రక్కన వదిలిపెట్టేదానికి ముందుగా అతని వస్త్రాలన్నీ దోచుకుని అతన్ని దిగంబరిగా చేసి కొర ప్రాణముతో కొట్టి త్రోవ పక్కన పడేసి వెళ్ళిపోయినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. చూడండి, ఆ బాటసారి దగ్గర, యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్తున్న బాటసారి దగ్గర ఆహారం ఉంది, నీళ్లున్నాయి, విలువైన వస్తువులు ఉన్నాయి. కానీ ఆహారం దోచుకోలేదు, నీళ్లు దోచుకోలేదు, విలువైనటువంటి వస్తువులు దోచుకోలేదు, ఆభరణాలు దోచుకోలేదు, నగలు దోచుకోలేదు, వేటిని దోచుకోలేదు. కానీ కేవలం వస్త్రాలు మాత్రమే దోచుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం. మరొక సందర్భంలో ప్రధాన యాజకుడైనటువంటి స్కెవయ కుమారులు ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టే ప్రక్రియలో ఆ దెయ్యం ఈ రీతిగా మాట్లాడింది. ఏమన్నా తెలుసా? యేసు ఎవరో మేము ఎరుగుదుము, పౌలు ఎవరో మేము ఎరుగుదుము, మీరెవర్రా యేసు నామములో ఉచ్చాటన చేస్తున్నారు, మా మీద ఆ నామాన్ని స్మరిస్తున్నారు అని చెప్పి అందులో ఒక దెయ్యం ఎగిరి ఇద్దరి మీద పడి వాళ్ళని లొంగ తీసుకుని వాళ్ళని పిడిగుద్దులు గుద్ది వాళ్ళని దిగంబరులుగా చేస్తే వాళ్ళు దిగంబరులుగా ఉండి రోడ్డు మీద దిక్కులేని సాగు చూస్తూ పరిగెత్తినట్టుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. దెయ్యాలకి మనం బట్టలు కట్టుకోవటం అంటే ఇష్టం ఉండదు. దెయ్యాలకి బట్టలు కట్టుకోవటం అంటే ఇష్టం ఉండదు, దిగంబరిగా చేయటం ఇష్టం. అందుకని రక్షించబడినటువంటి దేవుని పిల్లలు రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి, నీతి అనే పైబట్టని కాపాడుకోవాలి, పెండ్లి వస్త్రాన్ని కాపాడుకోవాలి, ఉల్లాస వస్త్రాన్ని కాపాడుకోవాలి, అభిషేక వస్త్రాన్ని కాపాడుకోవాలి, ప్రతిష్ఠిత వస్త్రాల్ని కాపాడుకోవాలి, ఘనత అలంకారం కలిగించే ప్రత్యేక వస్త్రాల్ని కాపాడుకోవాలి. ఎందుకు అని అంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనలో ఏ ఒక్కరు దిగంబరులుగా కనబడకుండా మన దిశమల ఆయన చూడకుండా ఉండాలి అని అంటే మన వస్త్రాన్ని కాపాడుకోవటానికి మనం ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో కొన్నిసార్లు కలలు వస్తూ ఉంటాయి మనకి. మీకు ఎప్పుడైనా వచ్చినాయో లేదో తెలియదు నాకు.
రక్షించబడి దేవుని మార్గాల్లో నడిపించబడే వాళ్ళకి కొన్ని కళలు వస్తూ ఉంటాయి. ఆ కళలో మనం ఏదో శుభకార్యానికి వెళ్ళబోతున్నాం, లేదా ఆదివారపు ఆరాధనకి వెళ్ళటానికి మనం తలకు పోసుకుని స్నానం చేసుకుని మంచి వస్త్రాలు ధరించుకున్నాం. కానీ అద్దం దగ్గరికి వెళ్ళి వచ్చి చూసరికే మనం మళ్ళీ బట్టలు కట్టుకున్నట్లుగా దిగంబరులుగా ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఇందాకే నేను తలస్నానం చేసి బట్టలు వేసుకున్నానే, ఈ ఐరన్ కూడా చేయించుకుని పెట్టుకున్నానే, ఎందుకని మళ్ళా నేను దిగంబరలా కనబడుతున్నాను అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. నా మాటనండి, కొన్నిసార్లు యుక్తిగా తంత్రంగా కొందరి ఆత్మీయ జీవితంలో ఉన్న విలువైనటువంటి వస్త్రాలని సాతాను దోచుకుని వెళ్ళిపోతాడు, మనం దిగంబరులుగా మారుస్తాడు. మీకు వివరంగా చెప్తాను చూడండి. ప్రతి చల్లపూట సర్వశక్తిమంతుడైన దేవుడు ఏదేని వనములోనికి వచ్చి సంచరిస్తూ ఉండేవాడు. అలవాటు ప్రకారం ఆ రోజు కూడా సర్వశక్తిమంతుడు ఏదేని వనంలోకి వచ్చాడు. ఆదామా, నా ప్రియకుమారా, నా ప్రేమనందన, ఎక్కడున్నావురా అన్నాడు. అప్పుడు ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాడో ఆదాము భయపడిపోయి చెట్ల చోటుకెళ్ళి దాక్కున్నాడు. ఎక్కడ ఆదాం, ఆదామా ఎక్కడా అని ప్రభు పిలుస్తుంటే ఆదాం అంటున్నాడు, తోటలో నేను నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను గనక భయపడి దాగుకున్నాను, భయపడి దాక్కున్నాను. అరే నువ్వు దిగంబరం అన్న సంగతి నీకు చెప్పింది ఎవడరా? నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను మీరావా అనంటే, అవునయ్యా మీరాను. ఆ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి అంజూరపు ఆకులతో కచ్చడాలు కూడా కుట్టుకుని ధరించుకున్నాం. కానీ మాకు సిగ్గు తెలిసిపోతుంది, మాకు మా దిశమల సిగ్గు మాకు కనబడి మాకే అసహ్యంగా రోతగా అనిపిస్తుంది అని చెప్పినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞను ఎప్పుడైతే మనం మేరతామో దేవుడు మనకు ధరింపజేసిన మహిమ వస్త్రాలను కోల్పోతాం, ప్రతిష్ఠిత వస్త్రాలను కోల్పోతాం, నీతి వస్త్రాన్ని కోల్పోతాం, పెండ్లి వస్త్రాన్ని కోల్పోతాం, పై వస్త్రాలని కోల్పోయి మనం దిగంబరులుగా వస్త్రహీనులుగా మారిపోయే ప్రమాదం ఉంది. మీరు అనుకోవచ్చు, బ్రదర్ నేను కాస్ట్లీ వస్త్రాలు ధరిస్తున్నాను, పట్టు వస్త్రాలు ధరించాను, చాలా విలువైనటువంటి వస్త్రాలు ధరించాను, ఈ సంఘములో ఎవ్వరూ కొనలేనంత డబ్బు పెట్టి వస్త్రాలు ధరించాను అని. కానీ దేవుడు అంటున్నాడు, నీవు వస్త్రాలు ధరించాను అనుకుంటున్నావు, నీవు కాటుక పెట్టుకున్నాను అనుకుంటున్నావు, నీవు పుటం వేయబడ్డానని అనుకుంటున్నావు, నీవు ధన సమృద్ధి చేసుకున్నానని అనుకుంటున్నావు. కానీ నీవు దిగంబరుడవు, గుడ్డివాడవు, దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు అని ఒక సంఘంతో ప్రభు చెప్పినట్లుగా లేఖనం చెప్తుంది. కనుక ప్రియులారా, లోకములో శరీరాన్ని కప్పుకోవటానికి చలిబారి నుండి, ఎండబారి నుండి, వర్షం బారి నుండి రక్షించుకోవటానికి మనం వస్త్రాలు ధరిస్తున్నాం. అయితే నేను చెప్తున్న వస్త్రాలు ఇవి కాదు. ఆత్మ సంబంధమైనటువంటి మహిమ వస్త్రాన్ని ప్రభు దొంగవలే వచ్చుచున్నటువంటి ఆ గడియలలో ఎవరైతే మెలకుగా ఉండి కాపాడుకుంటారో వాళ్ళు మాత్రమే ధన్యులు. దేవుని స్తోత్ర, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని మీతో చెప్తాను. అందరి తలపై కిటీటి చూడండి. యేసు ప్రభు చెప్పారు, అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు మెలకువగా ఉండండి. మరొక మాట అక్కడ రాసి ఉంటుంది, అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధపడి ఉండండి. ఎట్లా ఉండాలట చెప్పాలి గట్టిగా. ఎలా ఉండాలి? ఒకటేమో మెలకువగా ఉండమన్నాడు, రెండోదేమో సిద్ధపడి ఉండమన్నాడు, మూడోదేమో నమ్మకమైన బుద్ధి కలిగిన సేవకుని వలె, పనివాని వలె ఉండండి. బుద్ధి ఉండాలి, నమ్మకం ఉండాలి, మెలకు ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. యజమానుడు చెప్పింది చెప్పినట్లుగా చేయిచు ఆయన రాక కోసం ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉండాలని బైబిల్ గ్రంథం
చెప్తుంది. కనుక మనం యేసయ్య చెప్పినట్లుగా మెలకువగా ఉండి వస్త్రాన్ని కాపాడుకోవాలి. ప్రభు రాకడ కోసం, యజమాని రాక కోసం సిద్ధపడి కనిపెడుతూ ఎదురు చూస్తున్నటువంటి మనుషుల్లాగా మనం ఉండాలి. కానీ దుష్టుడైనటువంటి మనుషుల్లాగా యజమానుడి రాక ఆలస్యమని మనసులో అనుకొని తిని త్రాగి కొట్టి తిట్టి ఇచ్చలవిడిగా ప్రవర్తించే దుష్టుడైనటువంటి దాసుల్లాగా మనం ఉండకూడదు. ఎందుకు అనంటే అనుకున్న గడియలో దొంగ వలె ఆయన వచ్చినప్పుడు దుష్టుని వలె ఎవరైతే ప్రవర్తిస్తారో, యజమానుడు రాక ఆలస్యమని మనసులో అనుకుని ఇచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళ దగ్గరికి వచ్చాడట. వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేస్తాడంటే వాళ్ళని నరికించి వేషధారులతో వారికి పాలు నియమిస్తాడట. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉండునని బైబిల్ చెప్తుంది. ఈ సహవాసములో ఏ ఒక్కళ్ళు కూడా ప్రభు రాకడలో నరకబడకూడదు. ఏ ఒక్కరు కూడా వేషధారులతో పాలు నియమించబడకూడదు. కపట వర్తనలతో పాలు నియమించబడకూడదు. అగ్ని ఆరని పురుగు చావని వేదనకరమైన స్థలంలోనికి ఏ ఒక్కరు వెళ్ళకూడదు. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉన్నాయి. వాళ్ళు నరకబడ్డారు. వేషధారులతో వారికి పాలు నియమించబడింది. ఎవరు వీళ్ళు? మెలుకోలేదు, సిద్ధపాటు లేదు, వస్త్రాన్ని కాపాడుకోలేదు, దుష్ట స్వభావాలతో తినుచు త్రాగుచు ఆడుతూ పాడుతూ కొడుతూ దుర్భాషలాడుతూ ఆ యజమాని రాకన గురించిన దర్శనం సిద్ధపాటు లేకుండా ఇచ్చలవిడిగా జీవించినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. మనలో ఏ ఒక్కరు కూడా వేషధారులాగా ఉండొద్దండి దయచేసి. ఏ ఒక్కరు కూడా నరకబడకూడదండి. నాశనం కోసం, నిత్య నరకాగ్ని కోసం అందరూ నరకం నుంచి తప్పించబడాలి. ఏడుపు పండ్లు కొరుకుటనే వేదనకరమైన స్థలంలోంచి తప్పించబడాలి. వేషధారులతో పాలు నియమించబడకూడదు. యావదాస్తి మీద మనం నియమించబడి సదాకాలం మన ప్రభుతో ఉండాలి అని అంటే బైబిల్ చెప్తుంది, మెలకువగలిగి వస్త్రాన్ని కాపాడుకొనివాడు, దిశమల సిగ్గు కనబడకుండా తన యొక్క దిశమలను కప్పుకొని వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు, ధన్యుడు. కనుక ప్రియులారా, నీతి వస్త్రం కాపాడుకోండి, పరిశుద్ధమైన వస్త్రాలను కాపాడుకోండి, ప్రశస్తమైన వస్త్రాలను కాపాడుకోండి. మలినమైనటువంటి దాగుపడిన వస్త్రాలను శుద్ధీకరించుకొని నూతనపరుచుకోండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే మెలకువగుండి వస్త్రాన్ని కాపాడుకుంటారో వాళ్ళు మాత్రమే నిత్యమహిమలో చేర్చబడుదురుగాక. 3వ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుందామండి. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుడు మహింపరుద్దాం గట్టిగా. మొదట చెప్పానండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రవచన వాక్యములను గైకొనవాడు, చెప్పాలి గట్టిగా, ప్రవచన వాక్యములను గైకొనవాడు. రెండో చెప్పాను, ఇదిగో నేను వచ్చుచున్నాను దొంగవలే. మెలకువగలిగి తన వస్త్రాన్ని కాపాడుకుంటే వాళ్ళు చాలా ధన్యులని. 3వ మాట చెప్తున్నాను చూడండి, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు తగిన జీతము బహుమానము నా యొద్ద ఉన్నది, నేను త్వరగా వచ్చుచున్నాను. దేవునికి స్తోత్ర. క్రియల ఫలాన్ని ఇవ్వటానికి, క్రియా ఫలాన్ని ఇవ్వటానికి, ప్రవర్తన ఫలాన్ని ఇవ్వటానికి
ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇక్కడ నాకు ఆసక్తిగా అనిపించిన విషయం, నన్ను ఆలోచనలో పడవేసినటువంటి సంగతి చెప్తాను. తలల పైకెత్తి చూడండి. అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయము చెయ్యనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, దుర్మార్గులను ఇంకా దుర్మార్గంగానే ప్రవర్తించనిమ్ము అని చెప్తూ, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, న్యాయవంతుడు ఇంకా న్యాయవంతుడుగానే ఉండనిమ్ము. దీని అర్థం ఏంటి అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా వచ్చే ఆ రాకడ సమయంలో అన్యాయస్తుడు ఇంకా అన్యాయం చేస్తాడు. దుష్క్రియను శీఘ్రంగా చేసేవాడు దుష్క్రియలు ఎక్కువగా చేస్తాడు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవటం చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తూ ఉంటారు. అబద్ధాలు మాట్లాడతారు, అన్యాయాలు చేస్తారు, అక్రమాలు చేస్తారు, లంచాలు తీసుకుంటారు, వ్యభిచారపు మత్తులో మునిగి తేలుతూ ఉంటారు, ధూమపానం, మద్యపానం, వ్యసనాలకు బానిసలైపోతూ ఉంటారు, వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు. దేవుని భయం ఏ మాత్రము లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా, వాళ్ళ మనసుకు తోచినట్లుగా, వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. ఎవరు చెప్పినా వినరు. అన్యాయస్తుడు ఇంకా ఇంకా అన్యాయం చేస్తూ ఉంటాడు. దుర్మార్గుడు ఇంకా అధికంగా దుర్మార్గ పనులు చేస్తూ ఉంటాడు. భక్తిహీనుడు ఇంకా భక్తిహీనమైనటువంటి కార్యక్రమాలలో నడిపించబడతా ఉంటారు. అపవిత్రుడు ఇంకా అపవిత్రమైన, అసహ్యమైన, నీచమైన కార్యక్రమాలలో మునిగి తేలుతూ ఉంటారు. అయితే అదే సమయంలోనంటండి, పవిత్రుడైనటువంటి వాడట ఇంకా పవిత్రంగా బ్రతకాలి, ఇంకా నీతిగా బ్రతకాలి, ఇంకా జాగ్రత్తగా బ్రతకాలి, ఇంకా రోషంగా బ్రతకాలి, ఇంకా మెలకువగా బ్రతకాలి, ఇంకా నాలో ఏవైనా లోపాలు ఉన్నాయేమో సరి చేసుకోవాలి. అమ్మో, ప్రభు రాబోతున్నాడు, నా ప్రభు వచ్చినప్పుడు నా క్రియలకు తగిన ప్రతిఫలం ఇస్తాడు అనే భయం కలిగట పవిత్రుడు ఇంకా పవిత్రంగా, న్యాయవంతుడు ఇంకా న్యాయంగా, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా, భక్తిపరుడు ఇంకా భక్తిపరుడుగా, ప్రార్థనాపరుడు ఇంకా ప్రార్థన ఆత్మ కలిగి నడిపించబడుతూ, ఆత్మ పూర్ణుడైన వాడు ఇంకా నూతనమైన అభిషేకంతో నింపబడి, ఇంకా దినదిన ప్రవర్ధమానంగా మహిమ నుండి అధిక మహిమను పొందుచు, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి వెళుతూ, ప్రేమలో నుండి సంపూర్ణమైనటువంటి ప్రేమలోనికి వెళ్తూ, ప్రభు రాకడను గురించిన సిద్ధపాటు కలిగి, ప్రభు వస్తాడు, వస్తున్నాడు, వస్తున్నాడు, వస్తున్నాడు అని సిద్ధపాటు కలిగి చాలా జాగ్రత్తగా ఉంటాడట. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వటానికి నేను త్వరగా, చెప్పాలి గట్టిగా అందరూ, త్వరగా వస్తున్నాను. దేవుని పిల్లల యొక్క క్రియలు ఎలా ఉంటున్నాయి? ఆ క్రియలకు తగినటువంటి రివార్డు, అవార్డు ఇవ్వటానికి ప్రభువు రాబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు చెప్పాలి గట్టిగా. ఒక్కసారి మీరు ఆగి ఆలోచించుకోవాలి. రక్షించబడిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ఆత్మచేత ముద్రించబడిన తర్వాత, బైబిల్ గ్రంథం చేతబట్టి బజారులో బిలీవర్ అని చెప్పుకుంటున్న తర్వాత నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ వస్త్రధారణ ఎలా ఉంది? నీ మాట తీరు ఎలా ఉంది? నీ పోకడ ఎలా ఉంది? నీ చూపులు ఎలా ఉన్నాయి? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? నీ బహిరంగ జీవితం ఎలా ఉంది? నీ ఆంతర్య జీవితం ఎలా ఉంది? నీ రహస్య జీవితం ఎలా ఉంది?
సంఘములో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, కుటుంబంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, సమాజంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఇంటి వారి ఎదుట ఎలా ప్రవర్తిస్తున్నావు, ఆత్మీయుల ఎదుట ఎలా ప్రవర్తిస్తున్నావు, మాట మీద నిలకడగా ఉంటున్నావా, తీర్మానాల మీద నిలకడగా ఉంటున్నావా, దేవునితో చేసుకునే నిబంధనల మీద నిలకడగా ఉంటున్నారా? ఆగి ఆలోచించాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన ప్రతిఫలం ఇవ్వటానికి రాబోతున్నాడు. దేన్ని బట్టి అయినా ప్రతిఫలం ఇస్తాడు, దేన్ని బట్టి అయినా తీర్పు తీరుస్తాడు అని అంటే ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు ప్రభు త్వరగా వస్తున్నాడు. దేవుని స్తోత్ర. రోమాపత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చదువుకుందాం. చూడండి. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము అనుగ్రహించబడునుగాక. భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. తలల పైకి చూడండి. దేవుడు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ఏమిస్తాడు? ఎందుకు ప్రభు రాబోతున్నాడు? ఏ ఉద్దేశంతో? ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకే రాబోతున్నాడట. అయితే ఇక్కడ 2 వర్గాల ప్రజలను ఉద్దేశించి పౌలు మాట్లాడుతూ అంటాడు, సత్క్రియలను ఓపికగా ఆసక్తిగా బాధ్యతగా ఎవరైతే చేస్తా మహిమను ఘనతను అక్షయతను వెతుకుతారో వాళ్ళందరికీ నిత్య జీవం అనుగ్రహించబడుతుంది, సమాధానం అనుగ్రహించబడుతుంది, ఘనత అనుగ్రహించబడుతుంది, మహిమ అనుగ్రహించబడుతుంది, అక్షయత అనుగ్రహించబడుతుంది. అయితే భేదములు కలుగజేయచ్చు. కుల భేదాలు, వర్గ భేదాలు కలుగజేయచ్చు. లోకల్ నాన్ లోకల్ భేదాలు కలుగజేయచ్చు. సంఘములో గ్రూపిజాలు సృష్టిస్తూ పదవి వ్యామోహాలతో అధికార కాంక్షతో గుర్తింపు కోసం సంఘములో విభజనలను కలుగజేయచ్చు. సత్యానికి లోబడకుండా దుర్నీతికి లోబడే దుష్కార్యాలు చేసే వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత, రౌద్రము, శ్రమ, వేదన వచ్చును అనే మాటలు అక్కడ మనం గమనిస్తాం. ప్రియులారా, వేదన, శ్రమ, ఉగ్రత, రౌద్రం కొంతమందికి మీదకి వస్తుంది. అదే సమయంలో కొంతమంది మీదకి సమాధానం, ఘనత, మహిమ, అక్షయత, నిత్య జీవం వస్తున్నాయి. ఇప్పుడు మనం ఉగ్రతను తప్పించుకోవాలి, రౌద్రాన్ని తప్పించుకోవాలి, శ్రమను తప్పించుకోవాలి, వేదన తప్పించుకోవాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఓపికగా ప్రభు వచ్చేంత వరకు, క్రియలకు తగిన ప్రతిఫలం ఇచ్చేంత వరకు ఏం చేయాలంటే సత్క్రియలను సమయోచితముగా చేయుదముగాక. సత్క్రియలు అంటే ఏంటి అని అంటే మంచి క్రియలండి. తిమోతి పత్రికలో ఒక మంచి మాట రాసి ఉంటుంది, సత్క్రియలు అను ధనము సంపాదించుకొని ఆ ధనాన్ని దొంగలు దోచుకోరట, సత్క్రియలనే ధనానికి చిమ్మెట పట్టదట, తుప్పు పట్టదట, ఎవ్వరూ దాన్ని దోచుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదట. అందుకని ఆత్మీయులు, రాకడను గురించిన దర్శనం కలిగినటువంటి దేవుని ప్రియులు సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకోవాలి. ఆ ధనం కోసం ప్రయాసపడాలి. ఆ సత్క్రియలతో అలంకరించుకోవాలి. ఆ సత్క్రియ చేసి తలెత్తుకుని మనం
గౌరవంగా ఘనంగా సమాజంలో కనబడాలి. దుష్క్రియ చేస్తే వాకిట పాపం పొంచి ఉంటుంది, తల దించుకునే పరిస్థితులు వస్తాయి, అవమాన దారిద్ర్యతలు కలుగుతాయి. కానీ సత్క్రియను ఓపికగా ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితంలో భూమి మీద ఉన్నంత కాలం సమాధానంగా ఉంటారండి. ఘనతను స్వతంత్రించుకుంటారు, మహిమను స్వతంత్రించుకుంటారు, అక్షయతను స్వతంత్రించుకుంటారు. ప్రభు వచ్చినప్పుడు నిత్య జీవములో కూడా ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు త్వరగా రాబోతున్నటువంటి ఈ చివరి గడియల్లో ఉన్నటువంటి మనం ఎలా ఉండాలి అని అంటే సత్క్రియలను ఓపికగా చేద్దాం. ఎందుకంటే ప్రభు వస్తూ వస్తూ వాని క్రియల చొప్పున ప్రతివానికి ప్రతిఫలాన్ని సిద్ధపరచుకుని తీసుకుని వస్తున్నాడు. ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చేటప్పుడు మన క్రియలను చూస్తాడు, ఆ క్రియల ఫలాన్ని మనం అనుభవిస్తాం. అందుకే పేతురు ఈ రాకడను గురించి చెప్తూ యేసయ్య తన రాకడ గురించి ఆలస్యం చేయువాడు కాదు అని చెప్తూ ఆ రాకడ కోసం మనం ఎలా సిద్ధపడాలో ఒక మాట చెప్పాడు. ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం 12వ వచనం చదువుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడనై ఉన్నాడు. 12వ వచనం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం గట్టిగా గట్టిగా. పేతురు చెప్పినటువంటి ఒక చిన్న మాట చెప్తాను. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లుగా ప్రభు తన రాకడను గురించి ఆలస్యం చేయవాడు కాదు. వస్తానన్న యేసురాజు రాక మానడు, ఆయన ఆలస్యం చెయ్యడు. ఆయన త్వరగా రావాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఆయన రాకడకు ముందు పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి, భూమి దాని మీదనున్న కృత్యములన్నీ కాలిపోతాయి. అయితే ఆయన రాకడ సమయంలో ఆ ఎత్తబడాలనుకున్నటువంటి వాళ్ళంతా ఏం చేయాలంటే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ఎవరైతే ప్రభు ప్రతివానికి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వటానికి త్వరగా రాబోతున్నాడని గ్రహింపు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి భక్తి కలిగి ఎంతో జాగ్రత్తగా మెలకోగలిగి ఉండాలి. ఆ రీతిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతిఫలం పొందుకుని ప్రభు రాకడలో ఎత్తబడి యుగయుగాలు ఆయనతో కూడా జీవింతురుగాక.